కల్మషం లేని వాళ్ళు మంచి అంటే ఇప్పుడు చూడండి చెప్పాను కదా మొక్క ఇవ్వడం అనేది మానవ. సో ఆ విధంగా వాళ్ళని మౌట్ చేసినట్లయితే ఎవరు ఈ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా పోయినటువంటి ఇందిరాగాంధీ గారు స్వాతంత్ర సమరంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఎన్నో సంవత్సరాల పాటు జైల్లో గడిపినప్పటికీ కూడా లేఖల ద్వారా నిరంతరం తన కుమార్తెల స్ఫూర్తిని రగిలించి ఆ విధంగా పెరగడానికి కారణమయ్యారు. సో ఒకసారి పోతుంటే గేట్ బయట ఒక అమ్మాయి తీసుకొని వచ్చి ఒక రోజు ఇస్తుంది. మీరంటే ఆడోళ్ళు కదమ్మా, జడలో పెట్టుకుంటారు, నేను ఎక్కడ పెట్టుకోవాలి ఈ రోజు అన్నాడు. అయితే అమ్మాయి ఏం చెప్తుందంటే కోర్టుకు పెట్టుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ఇంకా ఏమంటాము చాచా నెహ్రూ అంటే. సో కోర్టుకు పెట్టుకుంటే ఆ రోజు ఆ సమావేశానికి పోతే అందరూ మీరు చాలా బాగా కనిపిస్తున్నారు, ఈరోజు ప్రత్యేకంగా ఉన్నారు, చాలా బాగా అందంగా ఉన్నారని పొగుడుతారంట జవహర్లాల్ నెహ్రూ. అప్పటి నుంచి అదొక ప్యాషనేట్గా అక్కడ ఒక స్టైల్గా ఆ రోజును ధరించి అది చూసుకున్నప్పుడల్లా ఆ రోజును చూసినప్పుడల్లా పిల్లల యొక్క ముఖాలు అంటే బాలలు అంత కల్మషం లేకుండా ఒక రోజా పువ్వులాగా అంత నిర్మలంగా అంత అందంగా ఉంటారనేటువంటి ఆ భావనతోటి ప్రతిరోజు కూడా ఒక రోజా పువ్వును ధరించేవారు. సో ఆ విధంగా బాలలంటే ఇష్టం. అంతేకాకుండా తన నిజాయితీకి ఇంకొక కొలమానం ఏంటంటే ఒకసారి అహ్మదాబాద్ బోర్డులో మెంబర్గా ఉంటారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఉన్నప్పుడు ఏమవుతుంది, మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా నీటి పన్ను కట్టేవాళ్ళు కాదంట. నీటి పన్ను కట్టుకోకుంటే ఏం చేస్తారు, ఇది చాలా సమస్యాత్మకంగా అయిపోతుంది. పన్ను కడితేనే కదా నీళ్ళు అందిస్తారు, ట్యాక్స్ కట్టాలి కదా. సో ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి మేము ఈ అహ్మదాబాద్ వాటర్ సప్లైని ఆపేస్తున్నాము, చాలా ఇబ్బందికరంగా